హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న అంశం సంబంధించి రాముడు సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. నిజంగా హైదరాబాద్ లో అతి భారీ వర్షం రాబోతుందంటున్నారు. నార్త్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్స్పెక్ట్ చేయలేనంత వర్షపాతం కురవబోతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు రాముడు అందిస్తారు. రాముడు, ఏం జరగబోతోంది? ప్రజలంతా కొంత భయంగా ఉన్నారు. స్కూల్స్ కూడా హాఫ్ డే సెలవు ప్రకటించిన పరిస్థితి, ఉద్యోగులకి సెలవులు రద్దు చేసిన వాతావరణం ఉంది. నిజంగా అలాంటి వాతావరణం క్రియేట్ అయ్యిందా, లేదంటే వర్షం కొంత తగ్గే సూచనలు కూడా ఉన్నాయా? ఎస్ సతీష్, హైదరాబాద్ నగరంలో హెవీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ పడేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తే కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో రెడ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా హెవీగా కురిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని జిల్లాలు మినహాయిస్తాయి. ఈ ఎల్లో కలర్ లో ఉండేటువంటి నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాలు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే మీరు అడిగినటువంటి అంశానికి సంబంధించి మన దగ్గర హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం, ఇంత హెవీ రెయిన్స్ పడడానికి ప్రధాన కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక లో ప్రెషర్ ఏరియా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆనుకున్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే, నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ మధ్యన ఏర్పడింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ 7.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. ఇంకొక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ మనకి ఏదైతే ఉందో అది ఈస్టర్న్ అరేబియా సీ వరకు కూడా ఉంది, 5.8 కిలోమీటర్స్ వరకు. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ ఉపరితల ఆవర్తనం నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా మనకి ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి తెలంగాణ మీదుగా పాస్ అవుతుంది. సో వీటి యొక్క ఇంటెన్సిటీని బట్టి చూసుకున్నట్లయితే 7.6 కిలోమీటర్స్ ఎత్తున ఉంది కాబట్టి ఇంటెన్సిటీ కూడా ఎక్కువగా ఉంది. సో ఈ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే కన్వర్జెన్స్ అది కూడా ఎక్కువగా కూడా తెలంగాణ పైనే ఉంది. సో తెలంగాణ పైన ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజు రేపు తెలంగాణకు రెడ్ అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా హెవీ టు వెరీ హెవీ కొనసాగే అవకాశం ఉన్న ఆ పిదప 3 రోజులు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ అయి చూసుకుంటే ఎక్కువగా కూడా ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్, ఈ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లో రెయిన్ఫాల్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. సో కన్వర్జెన్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మోడల్స్ ప్రకారంగా కనిపిస్తున్నందున మనం కొన్ని జిల్లాలకు రెడ్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇవి మనము ఈ విండ్స్ అవి కూడా ఇక్కడికి ఎక్కువగా కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియా కూడా మనం రెడ్ వార్నింగ్స్ ఈ రోజు రేపు కొనసాగిస్తున్నాం. సో జిల్లాలు చూసుకుంటే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి, మూల్గు, జయశంకర్ భూపాల్పల్లిలో 20 సెంటీమీటర్స్ పైన రెయిన్ఫాల్ 1-2 చోట్ల ఉన్నప్పటికీ వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ 12 సెంటీమీటర్స్ అబౌవ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూస్తే మేడం, ప్రధానంగా చాలా జిల్లాల్లో లేదా చాలా ప్రాంతాల్లో ఒకేసారి చాలా ఎక్కువ, అంటే 1-2 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఇట్లాంటి క్లౌడ్ బరెస్ట్ కు ప్రధానంగా కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు దాకా అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు, కానీ చూసుకుంటే మనకి 3-4 అవర్స్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తోంది. మోడరేట్ అంటే మనకి 7 సెంటీమీటర్స్ వరకు. సో అప్పుడు చూసుకుంటే మనకి 5 to 6 సెంటీమీటర్స్ 1 అవర్ లో పడుతుంది. అలాగే 4 అవర్స్ లో చూసుకుంటే మనకి 25-26 సెంటీమీటర్స్ వరకు కొనసాగుతుంది. సో ఇప్పుడు మనకి చూసుకుంటే అట్లాంటి సిచ్యువేషన్ మోడల్స్ ఆధారంగా కూడా మనకి కనిపిస్తున్నందున రేపు మధ్యాహ్నం వరకు కూడా మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ హైదరాబాద్ రీజియన్ లో కనపడుతుంది. అంటే మనం ఒకసారి చూస్తే మీరు చెప్తున్నట్టు ఈ రోజు నుంచి దాదాపు 3-4 రోజులు అని అంటున్నారు. ఈ 24 గంటల్లో ఏ విధంగా ఉంటుంది రెయిన్ ఫాల్, అదేవిధంగా 48 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు మేడం? యాక్చువల్లీ నెక్స్ట్ 24 అవర్స్ కూడా తెలంగాణలోని చాలా జిల్లాల్లోని హెవీ టు వెరీ హెవీ కంపల్సరీగా పడతాయి. అంటే అప్ టు 20 సెంటీమీటర్స్. 1 or 2 డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి మోడల్ ఆధారంగా వెస్టర్న్ సైడ్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా మనకి అవకాశం ఉన్నందున ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అక్కడ కొనసాగుతున్నాం. మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, కుమరం భీం వరకు, అట్లాగే కింద వరకు కూడా భద్రాద్రి వరకు కూడా మనకి ఆరెంజ్ వార్నింగ్స్ అవి కొనసాగిస్తున్నాం.
చేస్తున్నాం. సో కత్మా జిల్లాల్లో కూడా రాదని కాదు, హెవీ రెయిన్ఫాల్ అయితే కంపల్సరీ ఉంటుంది. +7 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ కూడా కొన్ని ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంత భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ సూచనలే అందరూ పాటిస్తారు. మీరు అధికారులకు ఎట్లాంటి అడ్వైజరీ జారీ చేశారు, లేదా సిటిజన్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా హైదరాబాద్ గానీ సైబరాబాద్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు? అధికారులకు మేము స్పెషల్ అడ్వైజరీస్ అట్లాగే స్పెషల్ వెదర్ బులెటిన్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు SOPs ప్రకారంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అధికారులకు జారీ చేస్తూ వచ్చాము. వాళ్ళు ఆన్వర్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్స్ కి, డిస్ట్రిక్ట్ అథారిటీస్ కి, పంచాయత్ లెవెల్స్ వాళ్ళకి, వేరియస్ డిపార్ట్మెంట్స్ కి, ఇట్ మే బి హెల్త్, ఇట్ మే బి అర్బన్ ఆర్ ఇట్ మే బి రూరల్ సెక్టర్ ఆర్ ఇట్ మే బి డిఫెన్స్ అథారిటీస్ ఆర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా రెస్క్యూ టీమ్స్ కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనం ఇది సతీష్ మేడం గారు చెప్తున్నట్టుగా రాబోయేటువంటి 2 రోజులు మాత్రం కొంత హెవీగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మనం చూస్తే ఈ రోజుకు ఇదైతే రేపటికి కూడా చూస్తే రేపు 4 జిల్లాల్లో మాత్రం హెవీ అలర్ట్ అయితే ప్రకటించారు. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి ఇటు నిర్మల్ కానీ, నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ తో పాటు సూర్యాపేట ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా మిగతా జిల్లాలకు మొత్తం కూడా ఈ మనం చూస్తున్నటువంటి ఈ జిల్లాలకన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మీరు చెప్తున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో చాలా హెవీగా కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురిసినటువంటి సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకపోవడం కారణంగా అనేక మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు రోడ్లపై నిలిచిపోతున్నాయి, కాలనీలకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సతీష్. రైట్ రాముడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.